కార్తీక పౌర్ణమి సందర్భంగా డోన్ కొండపేట రేణుకా ఎల్లమాంబేశ్వరి దేవాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ అమ్మవారి రేణుకా ఎల్లమ్మ అమ్మవారి జీవిత చరిత్రపై జిల్లా స్థాయిలో వ్యాసరచన వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోటీలకు 11 మంది విద్యార్థినులు హాజరు కావడం జరిగింది. వ్యాసరచన వక్తృత్వ పోటీలలో డోన్ కొండపేట పాదపేటకు చెందిన వేణుగోపాలాచారి సూర్య పద్మావతమ్మ కూతురు జాష్నవి గారు రాత్రి దాదాపు 5 మంది జడ్జిల సారథ్యంలో కఠినమైన పరీక్షలు జరగడం జరిగింది. వ్యాసరచన వక్తృత్వ పోటీల్లో జిల్లా విజేతగా జాష్నవి గెలుపొందడం అనేది మంచి తరుణము. వాళ్ళ తండ్రి గారు వచ్చేసి కామ్రేడ్ నాయకురాలుగా సిపిఐకి సంబంధించిన సిపిఎంకి సంబంధించిన మహిళా కామ్రేడ్ నాయకురాలుగా గతంలో ఐద్వాలో మహిళా నాయకురాలుగా పనిచేస్తుంది. గతంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో కూడా ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం ఆచార్య గారు సూర్యపద్మావతి తండ్రి గారు అయినటువంటి కృష్ణ గారు డోన్ ఎస్కేపీ హై స్కూల్లో మాకు గురువుగా పనిచేశాడు. ఆ కుటుంబంలో నుంచి ఈరోజు చిన్న అమ్మాయి జాష్నవి ఇంత తక్కువ టైంలో కేవలం 1 రోజులోనే అమ్మవారి యొక్క జీవిత చరిత్రను ఆమె క్షుణ్ణంగా చెప్పినందుకు మేము మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా నేను అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నా చిన్ననాటి స్నేహితుడు కృష్ణారెడ్డి గారు హాజరు కావడము జరిగింది. రేపు ఆదివారం రోజు ఈ అమ్మాయికి ప్రముఖ రాజకీయ నాయకుల ద్వారా కానీ లేకుంటే ప్రముఖ ఉన్నత ఉద్యోగి ద్వారా బహుమతి ప్రదానం చేయడానికి మా సంఘం యొక్క గ్రీవంగా తీర్మానించింది. నిన్న జడ్జిగా వ్యవహరించిన చాముండేశ్వరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు షేక్ షమీం అమ్మగారికి కూడా మేము ఈ సందర్భంగా ఆ కామ్రేడ్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆమె కూడా విద్యార్థులలో చైతన్యాన్ని తీసుకొస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఉద్యమ కార్యక్రమాలు చేస్తున్న ఆమెకు కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ డోన్ జిల్లాకి ఆదర్శంగా పాతపేట నుంచి శ్రీ అంకాలమ్మ తల్లి దేవాలయానికి దగ్గరగా ఉన్న ఆచార్య కుటుంబానికి ఈరోజు ఈ అమ్మాయి విజేతగా గెలుపొందినందుకు మేము ప్రత్యేక అమ్మాయికి అభినందనలు తెలియజేస్తున్నాం.